బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రతిష్టాత్మక లష్కర్ బోనాల జాతర ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ మేరకు నిర్వాహకులు ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. జాతరకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఆలయ ఆవరణలో పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలు, తొట్టెళ్లు, పలహార బండ్ల ఊరేగింపు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి. అమ్మవారికి మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి బోనం సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అమ్మవారిని దర్శించుకోనున్నారు. ప్రతిష్టాత్మక లష్కర్ బోనాల జాతర ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ మేరకు నిర్వాహకులు ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. జాతరకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఆలయ ఆవరణలో పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలు, తొట్టెలు, పలహార బండ్ల ఊరేగింపు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి. అమ్మవారికి మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అమ్మవారిని దర్శించుకోనున్నారు.